తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అని అంటే ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి దన్నినట్లున్నది. మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి గవర్నమెంట్ పైన, కేసీఆర్ గారి కొడుకైనటువంటి కేటీఆర్ గారి పైన 700 పైచిలకు కోట్ల రూపాయల అది తీసుకొస్తే ఫార్ములా ఈ రేస్లో పెట్టుబడులు తీసుకొస్తే ప్రపంచమే తెలంగాణ వైపు చూసేటువంటి పద్ధతిలా, ప్రపంచం మన వైపు చూసేటువంటి పద్ధతిలా రేజింగ్ని ఏర్పాటు చేస్తే ఇవాళ కక్ష కట్టి కేసులు కట్టి ఇవాళ జైళ్లకు పంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది కొత్తగా కొలువుదీరినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇవాళ మీరు చేస్తున్నటువంటి శాస్త్రాలన్నీ కూడా ఇవి మంచివి కావు సుమా అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా తెలియజేస్తూ ఉన్నారు. కచీర్ల కాడ తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇందుకోసమేనా రేవంత్ రెడ్డి గారిని మేము గెలిపించుకున్నది? 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ ఒక ఫ్రీ మినహాయిస్తే ఏవి కూడా ఫుల్ఫిల్ కాలేనటువంటి నేపథ్యం ఉంది. స్వయంగా కేటీఆర్ గారికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ఏంది అంటే కక్ష గట్టుడు, కేసులు గట్టుడు, జైల్లో పెట్టుడు కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి గారి ఫార్ములా. కాబట్టి కేసీఆర్ గారి ఫార్ములా ఏంటంటే తెలంగాణని సంక్షేమ అభివృద్ధి పదంలో ఎట్లా తీసుకుపోవాలి, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్నం లేని తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా ఎట్లా మలచాలి, ఇవాళ ఏమైంది సార్, ఎట్లా ఉండే తెలంగాణ ఇవాళ ఎట్లయితుంది తెలంగాణ, గుప్పిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నమ్మడి సిక్కగా వాడతలేదు, సేతానమ్మేడుంది రా తెలంగాణ సేలన్ని బిలాయరా అనేటువంటి పద్ధతిలో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు స్వయంగా ఆయన్నే చెప్పిపోయిండు, దేనికైనా సిద్ధంగా ఉండండి. తెలంగాణ ఉద్యమంలో కేసులు పెట్టిన ఆ రోజు జైళ్ళకు పోయినాం, కేసులు పెట్టించుకున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల పక్షాన మేము తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పిండ్రు. ఇవాళ తెలంగాణ భవన్ మీరు చూస్తే జనతా గ్యారేజ్ లాగా మారింది. ఏ ఒక్కరికి కూడా ఆపద వస్తే ఇక్కడ వచ్చి ఆశ్రయిస్తే వాళ్ళందరూ కూడా మేము ఉన్నాం సుమా అనేటువంటి పద్ధతిలో ఇవాళ మా తెలంగాణ భవన్ ఉంది. కాబట్టి ఇప్పటికే గులాబీ సైనికులందరూ ఇవాళ గులాబీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేర్చేంత వరకు కూడా కేటీఆర్ గారి పోరాటం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అన్న. మొత్తం వీళ్ళు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తత్త హామీలు ఇచ్చింది కదా, 6 గ్యారంటీలు, దాంట్లో 13 వాగ్దానాలు, 420 దొంగ వాగ్దానాలు, ఇవన్నీ గ్యారంటీలు ఇచ్చి నెరవేరుస్తామని చెప్పి వచ్చినాక నెరవేరడం చేతనైతే లేదు, వాళ్ళ సాధ్యమైతే లేదు. ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఏరియాలో పోయి ఎక్కడ ఎదిరిస్తారో, ఏరియాలో పోతే ఇప్పుడు రానున్న ఎలక్షన్లో కావచ్చు ఏడా కొడతారో ఏడా ఎదిరిస్తారో అని చెప్పేసి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. మొన్న హరీష్ రావు గారి విచారణ, తర్వాత కేసీఆర్ గారి విచారణ, ఈరోజు కేటీఆర్ గారి విచారణ, ఇదంతా డైవర్షన్లో ఒక భాగం. కానీ ఎంత డైవర్ చేసినా ప్రజలు సంస్కారవంతులు, చదువుకున్నారు. అప్పుడు ఏదో ఒక చిన్న తప్పిందం వల్ల ఒక 2%తో మనం ఓడిపోయినాం. కానీ ప్రజలు ఆలోచనలో ఉన్నారు కదా, పని చేసేటోడు ఎవడు, పని చేసిన నటించేటోడు ఎవడు ప్రజలకు తెలుసు. నటించేటోడు 2 గంటలు సినిమాకి పోతాం, సినిమా చూస్తాం, నటన అయిపోతే వచ్చేస్తాం. కానీ పని చేసేవాడు అయితే శాశ్వతంగా గుండెలో ఉంటాడు కదా, ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు కడుపులో ఉన్న పిండం దగ్గర నుంచి చచ్చిపోయే ముస్లిం వరకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి నా తెలంగాణ ప్రజలు అని చెప్పేసి కంటికి రెప్పలా కాపాడుకున్నారు. తెలుసు వాళ్ళకి, ప్రజలు ఆలోచిస్తున్నారు కదా. సో ఇప్పుడు కంటిన్యూస్గా ఎంక్వైరీలు చేయడం వల్ల బీఆర్ఎస్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏముండదన్న, ఇప్పుడు కంటిన్యూగా వీళ్ళు చేస్తే ఏమైనా తప్పు జరిగినట్టు వెళ్తే కదా ఏమైనా మాకు ఎఫెక్ట్ పడేది. తప్పు జరగలే. మా కేటీఆర్ గారు ఈరోజు కూడా అన్నారు, ఇంతకుముందు అన్నారు, ఒకటే మాట అన్నారు, లైట్ డిటెక్టర్ పెట్టు, ఇదే మీడియా ముఖంగా లైట్ డిటెక్టర్ పెట్టు, నేను కూర్చుందాం, నేను ఏమైనా అబద్ధం చేస్తే లైట్ డిటెక్టర్లో ఎవరైనా ఎంతటి దొంగ అయినా ఎంతటి తప్పని చేసి పట్టుకుంటారు, పెట్టు అన్నారు. మరి పెట్టు రాదు, అట్లయినా దానికి ఇప్పుడు తప్పు చేసామంటే లైవ్ డిటెక్టర్ పెట్టు అని ఎందుకంటారు? అంత ధైర్యంగా చెప్పండి, పెట్టు రాదు, లైవ్ డిటెక్టర్ పెట్టమంటున్నారు కదా, పెట్టు చూద్దాం, నువ్వు దొంగనా మేమా అన్నది తెలిసిపోతుంది కదా, ప్రజలకు కూడా నిజం చేయాలనేది తెలిసిపోతుంది కదా. సో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖజానా మొత్తం కొల్లగొట్టేశారు, మాకు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఖజానా డబ్బులు లేవు, అందుకే నిధులు సంక్షేమాలు ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. తెలుసుగా ఈ విషయం మీకు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రాణాలకు తెగించి సాధించుకున్నాం. తెలంగాణ యొక్క అప్పుడు ఎంతుండే, ఉమ్మడి రాష్ట్రంలో ఎంతుండే, దానికైనా 10 రేట్లు పెంచుకున్నాం. అంత రేట్లు ప్రాపర్టీలు పెంచుకున్నాం. ఇదంతా చేసుకొని తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన మంచిగా సంక్షేమ పథకాలు నడిచినాయి, పరిపాలన నడిచి అన్ని సవ్యంగా సమానంగా నడిచినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు. అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక లెవెల్గా యాజ్ ఇట్ ఈజ్ పోతుండే, అంతా ఎక్కడెక్కడ సెట్ చేసి పెట్టారు. నువ్వు వచ్చి ఉత్తి కూర్చొని యాజ్ ఇట్ ఈజ్గా నడిపేది ఉండే. అన్నీ ఒక హైడ్రా తెచ్చి ఇక్కడ ఇది తెచ్చి అన్ని రంగాన్ని కుప్ప కూల్చినాం, ప్రజలందరినీ రోడ్డు మీద తెచ్చినాం. కేసీఆర్ గారు 480 చిల్లర సంక్షేమ పథకాలు పెట్టిండు. ఏ ఒక్క రోజు కూడా జిరాక్స్ పేపర్ తీసుకొని ఎవరిని జిరాక్స్ షాప్ చుట్టూ ఎవరిని తిప్పలేదు. ఈయన పెట్టింది, ఈయన ఇచ్చింది ఏం లేదు. జిరాక్స్ షాప్ల చుట్టూ, ఆ మున్సిపల్ మన ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ప్రజల్ని తిప్పుతాడు. ప్రజల్ని నానా ఇబ్బందులు పెడతాం. ప్రజలకు తెలియదా? మేము ఏ గుట్టు చప్పుడు కాకుండా డైరెక్ట్ ప్రజల అకౌంట్లో, డైరెక్ట్ రైతుల అకౌంట్లో ఇచ్చినాం. ఈయన చేసింది మేము ఇచ్చిన ఉద్యోగాలు కూడా, ఈయన మీద ఉద్యోగాలు రాత పరీక్ష మాదే, ఫిజికల్ టెక్ మాదే, మొత్తం నోటిఫికేషన్ మాదే. మేము ఇచ్చిన తర్వాత ఈయనతో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి సీఎంఏ ఒక లెటర్ ఇచ్చేసి నేను ఇచ్చిన డబ్బా కొట్టుకుంటే తెలుసు కదా ప్రజలకి ఎవరు పనిచేసే వాళ్ళు ఎవరు నటించిన వాళ్ళు తెలుస్తుంది కదా అన్న.